పావు భాజీ ఎలా చేయాలో ముంబై స్పెషల్ అండి. పావు భాజీ ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఇగో పావు ఇలాగ మనం చీర పెట్టేసి ఉంచుకుంటాం. ఉల్లిపాయలు పోపేస్తున్నా. ఇది బాగా వేయించాలా. టైం పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఒక పావు గంట పడుతుంది. ఇది బాగా వేగిపోయాక బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇదేగా టమాటాలు కూడా వేసుకుంటాం, ముందే వేసుకుంటాం. ఆ తర్వాత దుంపలు ఇలాగా మనం చిదిపేసి ఉంచుకుంటాం. బాగా చిదిపేస్తాం దగ్గరికి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి టమాటా వేసుకుంటాం. టమాటా కాస్త దగ్గరికి మగ్గాక ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేస్తాం. ఉప్పు పసుపు వేస్తే ఇది మెత్తబడిపోతుంది టమాటా. ఇది బాగా మగ్గాక అప్పుడు ఇక దుంపలు ఎలాగా బాగా పిసికి ఉంచుకోవాలా. బాగా మెత్తగా చేసి ఉంచుకోవాలా, పిసకాల బాగా. అసలు ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. మనం ఎలాగైతే దుంపలు పచ్చడి చేస్తామో అలా చేయాలా. అలా బాగా చేసి ఇంకా కానీ ఉండిపోయింది అనుకోండి తర్వాత అట్ల పులతో మనం బాగా మెత్తగా అయ్యేటట్టు ఇక ఇలా అట్ల పులతో ఇలా చేస్తాం అనుకోండి అయిపోయి. ఇప్పుడు టమాటా అవన్నీ అండి చూడండి మెత్తబడ్డాయి టమాటీలు. ఇప్పుడు ఇందులో మనం దుంపలు చితిం పెట్టుకున్నవి దుంపలు ఆ ముద్ద ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాం. ఇక ఇలా వేస్తాం. ఇంకా దుంపలు వేసాక ఇలాగా తగినంత ఉప్పు పసుపు మళ్ళీ వేసుకుంటాం. ఎందుకంటే టమాటీకి సరిపడంత వేసాం. ఇప్పుడు కొంచెం దుంప కోసం వేసుకుంటాం. ఉప్పు కూడా వేసుకుంటాం తగినంత. మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటారు ఉప్పు. సరేనా? ఇప్పుడు మెత్తగా ఎలాగ దీనికి ఏంటంటే ముంబై ఇక్కడ ముంబైలో ఎక్కడ పడితే అక్కడ ఇది పావు భాజీ అని చెప్పి అమ్ముతారు. సరేనా? ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. చూస్తూ ఉండండి. అలాగా కొంచెం ఎక్కువ వేయం, జస్ట్ అంతే చాలు. ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం మధ్య మధ్యలో నీళ్ళు వేస్తుండాలి. పావు చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను. అయిపోయింది. మా బాబుకి ఏంటంటే కొంచెం పావు కాల్చి పెడితే ఇష్టం. నెయ్యిలో కొంచెం ఇలాగా వేడి చేసి పెట్టుకున్నా. బాగా కాలింది, వాడికి అలాగే ఇష్టం, అందుకే ఇలా చూపిస్తున్నా. కొంచెం మసాలా మీ దగ్గర ఏ మసాలా ఉంటే కనుక అది వేసుకోండి, యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా, మటన్ మసాలా అయితే మటన్ మసాలా, ఏదైనా మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారం కావాల్సినంత, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎక్కువ తిన్నాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఎందుకంటే పచ్చివాసన రాకూడదు కదా. దుంప బాగా ఇలాగా ఇలా కలపాలన్నమాట. దీనికి బాగా ఒక దుంప ఉడకబెట్టి ఉంచా అనుకోండి ఫ్రెండ్స్, ఒక పావు గంటలో అయిపోతుంది అది. సరేనా? పావు గంట 2 నిమిషాలు అరగంట అవుతుంది, మనం చేసే బట్టి ఉంటుంది. ఇందులో కొత్తిమీర వేయాలా. కొత్తిమీర ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, సో ప్రాబ్లం లేదు. నెయ్యి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో ప్లేట్లో ఎప్పుడైతే మనం కూర వేసుకుంటామో ఆ కూర మీద నెయ్యి కంపల్సరీగా వేయాలి. స్పెషల్ కదా. ఉండండి, ఇందులో కూడా కొంచెం నెయ్యి వేద్దాం.
కొంచెం బాగా కొంచెం హై పెట్టాను, హై ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది, లేట్ అవుతుంది కాబట్టి. ఇంకొంచెం నీళ్ళు వేద్దాం. ఇది నీరుగా ఉండాలా, బొంబాయి చట్నీ చేస్తాం కదా అలాగా ఆ మాదిరిలో ఉండాలా. బొంబాయి రాగానే మీరు వీటిలో దిగుతారు. వీటిలో దిగిన వెంటనే మీరు బయటికి వెళ్తే తిన్నగా బయటికి వెళ్ళిపోతే అక్కడ పావు బాజీ అని చెప్పి అక్కడ ఇలా అమ్ముతూనే ఉంటారు సౌండ్లు చేసుకొని, పావు బాజీ అని. పావు బాజీ స్పెషల్ కదా ముంబైకి. సో ఒకప్పుడు 40 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100 అంత అయిపోయింది. వెళ్ళి చాలా రోజులైంది, లాక్డౌన్ తర్వాత వెళ్ళలేదు ఈ మధ్య అక్కడికి వెళ్తే నేను ష్యూర్ తింటా. అవును ఫ్రెండ్స్, కంపల్సరీ తీసుకుంటాను, నాకు ఇష్టం. అంటే స్పెషల్ కదా, ముంబై స్పెషల్ కాబట్టి తినాలని తింటా అంతే, అదేం కాదు. అంతేకాదు అక్కడ బాగుంటుంది, సరదా వేస్తుంది తినడానికి. వీటి నారిమన్ పండు, సారీ వీటి స్టేషన్ ఎదురుగే చూసారా ఎంత బాగా అయిపోయిందో. చూడడానికి కాదు, తినడానికి కూడా బాగానే ఉంటుంది. అయిపోయింది. ఫ్రెండ్స్ అయిపోయింది ముంబై పావుబాజీ, పావుబాజీ స్పెషల్, ముంబై పావుబాజీ స్పెషల్. దుబాయ్ సినిమాలో చూశారు కదా, పావుబాజీ వడపావు ఎవరికైతే వస్తారో వాళ్ళు బ్రతికేస్తారని అంటారు కదా పట్నే. అది అందరికీ అవ్వదులేండి, అదృష్టం ఉండాలి, వాళ్ళకి ఫేవర్ చేయాలి, డబ్బు ఉండాలి, అంతే ఈజీగా బ్రతికేలేరు ఇక్కడ లోకల్ వాళ్ళు అయిపోయినా. ఇలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నెయ్యి వేస్తాం. ఇదే ఇక్కడ స్పెషల్, ముంబై స్పెషల్. ఇప్పుడు లేట్ ఎందుకు, తినేద్దామా? చిన్న ముక్క తిందాం, తిందాం. అబ్బో వేడి, ఇలాగే ఉంటుంది, వేడిగా తినాలి ఊదుకొని. ఇప్పుడు నేను తినలేను, వేడిగా ఉంది బాబోయ్, కాలుద్ది, నోరు మండుద్ది. సో పావుబాజీ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. మరి ఈ పావు దొరికితే చాలు మనకి. అక్కడ ముంబైలో దొరుకుతుంది మాకు, అక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ దొరికితే కనుక ఇలా ఉండాలా, ఇలా చీరేసి ఇది మనం వేపుకోవాలి, మధ్యలో నెయ్యేసి రేకు మీద కాల్చాలా, అప్పుడే ఇది బాగుంటుంది. చల్లబడ్డది కొంచెం, తినేద్దాం.